రేడియో వెరితాస్ ఆసియా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. విశ్వశ్రీ సభ వార్తలకు స్వాగతం. ఈ వార్తలను మీకు అందిస్తున్నది బండి అరవింద్ స్టాన్లీ. విశ్వశ్రీ సభ వార్తల్లో ముఖ్యాంశాలు. దివ్య సత్ప్రసాదం విశ్వాసులను క్రీస్తు శరీరంగా మారుస్తుంది అని చెప్పిన పోప్. నవంబర్లో పెరూకి వెళ్లనున్నట్లు ప్రకటించిన పోప్ లియో. ప్రపంచ పేదల దినోత్సవంపై మాట్లాడిన పోప్ లియో. హింసకు గురైన బాధితులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని పిలుపునిచ్చిన పోప్. వాటికన్ ప్రచురణ సంస్థ శతాబ్ది వేడుకలు. పావియా పర్యటనలో రోగులకు ధైర్యం చెప్పిన పోప్ లియో. వివరాలకు వెళ్తే, రెండో వాటికన్ మహాసభ సెకండ్ వాటికన్ కౌన్సిల్ పత్రాలపై కొనసాగుతున్న తన ప్రత్యేక ధ్యానాంశాల శ్రేణిలో పోప్ లియో సుక్రోసాంటుమ్ కౌన్సిలియం అనే అంశంపై బోధనలను విశదీకరించారు. On the Second Vatican Council, today we consider the celebration of the Eucharist as presented by the Constitution and the Liturgy, Sacrosanctum Concilium. దివ్య బలి పూజలో పాల్గొనడం అంటే దేవుని వాక్యంతో రూపాంతరం పొందడం మరియు ప్రభు శరీరపు దివ్య బలిపీఠం నుండి ఆధ్యాత్మిక పోషణ పొందడం అని ఆయన వివరించారు. This sacred mystery is described in the second chapter of the document as a sacrament of love, a sign of unity, a bond of charity, a paschal banquet in which Christ is received, the mind is filled with grace, and a pledge of future glory is given to us. దైవిక జీవితం అనే ఈ సమృద్ధమైన మూలం నుండి మనం పోషణ పొందుతున్నప్పుడు మనం జరుపుకునే ఈ దివ్య రహస్యం ద్వారా మన జీవితాలు కూడా రూపాంతరం చెందేలా అనుమతించాలి అని పోప్ లియో విశ్వాసులను ఆహ్వానించారు. Participation in the Eucharist, in the Eucharistic sacrifice, also means being formed by God's Word and nourished at the table of the Lord's body. Indeed, these two parts of the Mass, the liturgy of the Word and the Eucharistic liturgy, are so closely connected with each other that they form but one single act of worship. సాధారణ ప్రజా దర్శన సమావేశం ముగింపులో ఇంగ్లాండ్, స్వీడన్, మలావి, టాంజానియా, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, కెనడా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చిన ఆంగ్ల భాషా యాత్రికులకు పోప్ ప్రత్యేక అభివాదాలు తెలియజేశారు. వారందరికీ మరియు వారి కుటుంబాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శాంతి ఆనందాలు కలగాలని ప్రార్థిస్తూ తన ఆశీర్వాదాలను అందించారు. Brothers and sisters, as we seek our nourishment from this abundant source of divine life, let us allow ourselves to be transformed by the mystery we celebrate. I greet this morning all the English-speaking pilgrims and visitors taking part in today's audience, particularly groups from England, Sweden, Malawi, Tanzania, Indonesia, Singapore, South Korea, Canada, and the United States of America. Upon all of you and your families, I invoke the peace and joy of our Lord Jesus Christ. 2026లో పెరు దేశాన్ని సందర్శించే అవకాశం ఉందని పోప్ లియో తెలిపారు. Pope Leo XIV had already indicated the possibility of traveling to Peru in 2026. Francia e poi stiamo vedendo Perù pronto? possibile. పోప్తో జరిగిన వ్యక్తిగత సమావేశం తర్వాత పోప్ లియో ఇంతకు ముందు కేవలం సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని పెరు తాత్కాలిక అధ్యక్షుడు జోస్ మరియా బల్కజార్ ధృవీకరించారు. పెరు అధ్యక్షుడి ప్రకారం నవంబర్ ప్రారంభంలో ఈ పర్యటన జరిగే అవకాశం ఉందని పోప్ స్వయంగా సూచించారని ఆయన చెప్పారు. Peru's interim president, Jose Maria Balcazar, confirmed what Leo had only previously hinted at. The Vatican has not yet issued any official announcement. తన మిషనరీ జీవితంలో
ఎక్కువ కాలం సేవ చేసిన దేశాన్ని సందర్శించడం పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారని అన్నారు. He also expressed great enthusiasm about returning to the country where he served for most of his missionary life. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ పర్యటనలో ప్యూరా, చికలావో, కుస్కో, పుకల్లప్ప మరియు లీమా వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. The most probable destinations of the trip are, according to local media, Piura, Chiclayo, Cusco, Pucallpa, and Lima. ఈ పర్యటన దాదాపు 10 రోజుల పాటు కొనసాగవచ్చు. పెరు పర్యటనతో పాటు అర్జెంటీనా లేదా ఉరుగ్వే వంటి ఇతర దేశాలను కూడా సందర్శిస్తారా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. Most probable destinations of the trip are, according to local media, Piura, Chiclayo, Cusco, Pucallpa, and Lima. The trip will likely last up to 10 days. It's still undecided whether Pope Leo will combine the Peru visit with stops in other countries, such as Argentina or Uruguay. 2026 నవంబర్ 15న జరగనున్న 10వ ప్రపంచ పేదల దినోత్సవానికి ముందు తరచుగా వినబడని స్వరాలను ఆలకించాలని పోప్ లియో కోరారు. Ahead of the 10th World Day of the Poor, which will take place on the 15th of November 2026, Pope Leo XIV is urging people to listen to those whose voices often go unheard. పేదల రక్షకుడు మరియు వారి సంరక్షక పునీతుడైన పునీత అంతోని వారి పండుగ రోజున ఆయన ఈ సందేశాన్ని విడుదల చేశారు. పేదరికం మరియు వివక్ష యొక్క వాస్తవ పరిస్థితులపై దృష్టిని ఆకర్షించడానికి పోప్ ఫ్రాన్సిస్ 2016లో ప్రపంచ పేదల దినోత్సవాన్ని ప్రారంభించారు. He released the message on the feast of St. Anthony of Padua, the protector of the poor and their patron saint. Pope Francis originally launched the World Day of the Poor in 2016 to draw attention to the realities of poverty and exclusion. ప్రభువే పేదల ఆశయం అనే ఇతివృత్తంపై పోప్ మాట్లాడుతూ సామాజిక అన్యాయం, ఇతరుల కంటే తమను తాము గొప్పగా భావించేలా చేసే మనస్తత్వం మంచిది కాదని అన్నారు. అహంకారపూరిత అవినీతి నుండి తలెత్తుతున్న విస్తృతమైన సామాజిక అన్యాయం నేటికీ ఉందని మనం చూస్తున్నాము. ఇది వివక్షపూరితమైనది మరియు అంతే నిందార్హమైనది అని పోప్ అన్నారు. Under the theme, "The Lord is the refuge of the poor," Leo speaks out against social injustice and the mindset that leads people to place themselves above others. Sadly, we see that even today there is widespread social injustice arising from arrogant corruption, which is as deplorable as it is discriminatory. పోప్ మొదటి ఎన్సైక్లికల్ మ్యాగ్నిఫికా హ్యుమానిటాస్లో తాను పేదల సద్గుణం అనే దాని గురించి కూడా విశ్లేషించారు. సాంకేతికత కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం సమాజంలోని అత్యంత బలహీనమైన మరియు అట్టడుగున ఉన్న ప్రజల నుండి దృష్టిని మళ్లిస్తుందని పోప్ అన్నారు. Magnifica Humanitas, Pope Leo also reflects on what he calls the virtue of the poor. He argues that the concentration of technological power in the hands of a few draws attention away from society's most vulnerable and marginalized people. డిజిటల్ ప్రపంచం తరచుగా పేదరికంలో జీవిస్తున్న వారికి వ్యతిరేకంగా పనిచేస్తుందని పోప్ లియో అన్నారు. Pope Leo pointed out that the digital world often works against those living in poverty. The digital world exacerbates prejudice against them and reinforces the veil of indifference surrounding their plight. సామాజిక మరియు డిజిటల్ నిర్మాణాలను విమర్శిస్తూ పేదరికాన్ని మరింత పెంచే శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి పోప్ లియో 10వ ప్రపంచ పేదల దినోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆశ్రయం, గౌరవం మరియు పరివర్తనకు నిలయంగా ఉండాలనేది శ్రీసభ కర్తవ్యం అని కూడా పోప్ పునరుద్ఘాటించారు. Under the theme, "The Lord is the refuge of the poor," Leo speaks out against social injustice and the mindset that leads people to place themselves above others. Sadly, we see that even today there is widespread social injustice arising from arrogant corruption, which is as deplorable as it is discriminatory. In his first encyclical, Magnifica Humanitas, Pope Leo also reflects on what he calls the virtue of the poor. He argues that the concentration of technological power in the hands of a few draws attention away from society's most vulnerable and marginalized people. Pope Leo pointed out that the digital world often works against those living in poverty. The digital world exacerbates prejudice against them and reinforces the veil of indifference surrounding their plight. Leo also described today's poor as the forgotten and the marginalised, deprived not only of bread, but also of a voice and a face. Criticising both social and digital structures, Pope Leo XIV is using the 10th World Day of the Poor to speak out against the forces that deepen poverty. He also reaffirms the Church's mission to be a place of refuge, dignity and transformation. జూన్ 20న శరణార్థుల హోదాకు సంబంధించిన ఒప్పందం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోప్ లియో పావియాను సందర్శించారు.
మరుసటి రోజు తన త్రికాల ప్రార్థన ప్రసంగంలో ఈ పర్యటన గురించి మాట్లాడారు. This weekend, Pope Leo XIV visited Pavia to mark the 75th anniversary of the convention relating to the status of refugees. The following day, he spoke about the trip during his Angelus. ఈ ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పంద పత్రం ముసాయిదా రూపకల్పనకు స్ఫూర్తినిచ్చిన భావన నేటి జాతీయ నాయకుల మనస్సాక్షిని కూడా ప్రకాశవంతం చేస్తుందని నేను ఆశిస్తున్నాను అని పోప్ అన్నారు. Auspico che lo spirito che animò l'elaborazione di questo importante strumento internazionale continui ancora oggi a illuminare le coscienze dei responsabili delle nazioni. రక్షణ మరియు భద్రత కోరుకునే వారిని ఎవరూ చూసి చూడనట్లు వదిలేయకూడదు. హింసకు గురైన బాధితులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని నేను కోరుతున్నాను. తద్వారా వారు శాంతితో గౌరవంతో జీవించి భవిష్యత్తును నిర్మించుకోగలరని పోప్ ఆశించారు. Nessuno può voltarsi dall'altra parte di fronte a chi cerca protezione e sicurezza. Esorto inoltre tutti ad accogliere coloro che sono vittime di persecuzione, perché possano vivere in pace, con dignità e guardare al futuro con speranza. మత్తయి సువార్తను ధ్యానిస్తూ అనేక మంది క్రైస్తవులు ఎదుర్కొన్న ఇంకా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను గురించి ఆయన గుర్తు చేశారు. A few minutes earlier, the Pope reflected on the Gospel of St. Matthew and on the difficult situations that many Christians faced and continue to face. San Matteo, autore del brano biblico a cui ci riferiamo, scriveva per comunità che non avevano vita facile. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నేటికి ఎంతోమంది క్రైస్తవులు ఎదుర్కొంటున్నట్లే పునీత మత్తయ్య గారు కూడా శత్రుత్వాన్ని మరియు హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని పోప్ గుర్తు చేశారు. Dovevano affrontare ostilità e persecuzioni, come succede ancora oggi a tanti cristiani in vari luoghi della terra. E la tentazione di scoraggiarsi e di lasciarsi vincere dalla stanchezza o dalla paura era grande. బ్రెజిల్లో జరిగిన బస్సు ప్రమాద బాధితుల కోసం పోప్ ప్రార్థించారు. This weekend, Pope Leo XIV visited Pavia to mark the 75th anniversary of the convention relating to the status of refugees. The following day, he spoke about the trip during his Angelus. Auspico che lo spirito che animò l'elaborazione di questo importante strumento internazionale continui ancora oggi a illuminare le coscienze dei responsabili delle nazioni. Nessuno può voltarsi dall'altra parte di fronte a chi cerca protezione e sicurezza. Esorto inoltre tutti ad accogliere coloro che sono vittime di persecuzione, perché possano vivere in pace, con dignità e guardare al futuro con speranza. A few minutes earlier, the Pope reflected on the Gospel of St. Matthew and on the difficult situations that many Christians faced and continue to face. San Matteo, autore del brano biblico a cui ci riferiamo, scriveva per comunità che non avevano vita facile. Dovevano affrontare ostilità e persecuzioni, come succede ancora oggi a tanti cristiani in vari luoghi della terra. జూన్ 25న వాటికన్ అధికార పుస్తకాలు, పత్రాలు మరియు వాటికన్ అధికారిక గ్రంథాలను ప్రచురించే వాటికన్ ప్రచురణ సంస్థ వాటికన్ పబ్లిషింగ్ హౌస్ తన స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక శతాబ్ది వేడుకలు నిర్వహించింది. This is the Vatican Publishing House. Founded by Pope Pius XI, it publishes official Vatican texts and the Holy See's official books and documents. This year, it celebrates its 100th anniversary. 11వ పోప్ పయస్ గారు స్థాపించిన ఈ సంస్థ గత శతాబ్ద కాలంగా చర్చి బోధనలు, అధికార పత్రాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ రచయితలు పోప్ లియోను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోప్ రచయితల సేవలను ప్రశంసిస్తూ రచన, సత్యం మరియు దేవుని మధ్య ఉన్న అనుబంధంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించారు. To mark the occasion, writers from all over the world met with the Pope, who praised their work
and spoke to them about God. Writing, as you know, is an act of truth, of revelation. రచన అనేది సత్యాన్ని వెలికి తీసే కార్యం. అది మనం ఎవరం, మనం ఏమి విశ్వసిస్తున్నాం, ఏమి ఆశిస్తున్నాం అనే విషయాలను వెల్లడిస్తుంది అని పోప్ పేర్కొన్నారు. రచనకు దేవునితో కూడా గాఢమైన సంబంధం ఉందని ఆయన వివరించారు. రచన మరియు బైబిల్ దేవుని ప్రకటన మధ్య ఉన్న సామరస్యంపై అనేక మంది వేదాంతవేత్తలు పరిశీలించి రచనలు చేశారు. మన మనస్తత్వపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనం దేవునికి దూరంగా ఉండము. ఎందుకంటే మానవ జీవిత కథల మధ్యలోనే దేవుడు తనను తాను వెల్లడిస్తారు అని పోప్ లియో అన్నారు. For it reveals who we are, what we believe and hope for. Finally, writing concerns God. It may seem a bold claim to make, but several theologians have reflected on and written about the harmony between the art of writing and the revelation of the biblical God. ఈ సమావేశంలో నార్వేకు చెందిన నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత జాన్ ఫాస్సీ, పలువురు పులిట్జర్ అవార్డు విజేతలు, అలాగే స్పానిష్ నవలా రచయిత్రి జూలియా నవారో సహా ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. Among the most recognizable names are Norwegian Nobel Prize-winning author Jon Fosse, several Pulitzer Prize winners, and Spanish novelist Julia Navarra. వాటికన్ ప్రచురణ సంస్థ శతాబ్ది వేడుకలు విశ్వాసం, సంస్కృతి, సాహిత్యం మరియు మానవ అనుభవాల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి గుర్తు చేశాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. This is the Vatican Publishing House. Founded by Pope Pius XI, it publishes official Vatican texts and the Holy See's official books and documents. This year, it celebrates its 100th anniversary. To mark the occasion, writers from all over the world met with the Pope, who praised their work and spoke to them about God. Writing, as you know, is an act of truth, of revelation, for it reveals who we are, what we believe and hope for. Finally, writing concerns God. It may seem a bold claim to make, but several theologians have reflected on and written about the harmony between the art of writing and the revelation of the biblical God. When we delve into the very depths of our humanity, we are not far from God. For there, in the midst of very human stories, God reveals himself. Among the most recognizable names are Norwegian Nobel Prize-winning author Jon Fosse, several Pulitzer Prize winners, and Spanish novelist Julia Navarra. పోప్ లియో ఇటలీలోని పావియా నగరానికి ప్రత్యేక పాస్టల్ పర్యటన చేపట్టారు. రోమ్కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం అగస్టీనియన్ సంఘానికి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంది. హెలికాప్టర్ ద్వారా పావియాకు చేరుకున్న పోప్ తన పర్యటనను క్యాన్సర్ ఆసుపత్రి సందర్శనతో ప్రారంభించారు. Pope Leo travelled by helicopter to Pavia this weekend. The city, which is 500 kilometres from Rome, holds great significance for the Augustine community. His first stop was a cancer hospital. ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన పోప్ ఆశాభావం, ధైర్యం నింపే సందేశాన్ని అందించారు. ఈ పోరాటంలో కూడా మనం విజయం సాధించగలం. మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మనతో ఉండి తన ఆశీర్వాదాలతో సహాయం చేసే దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచాలి అని పోప్ పేర్కొన్నారు. There, he addressed patients, staff and their families, offering words of encouragement and hope. Possiamo vincere anche questa battaglia, bisogna essere forti, bisogna credere. E quando le cose sono difficili bisogna anche mettere tutta la fiducia in Dio che è con noi e ci aiuta con la sua benedizione. ఆ తర్వాత పోప్ పావియాలోని బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్ ఇన్ సైల్ డియోరో బసిలికాను సందర్శించి అగస్టీనియన్ సంఘ సభ్యులతో కలిసి పవిత్ర దివ్య బలి పూజను అర్పించారు. ఈ బసిలికాలోనే పునీత అగస్టీను వారి పవిత్ర అవశేషాలు భద్రపరచబడి ఉన్నాయి. His second stop was the Basilica of St. Peter in Ciel d'Oro, where he celebrated Mass with his fellow Augustinians. The basilica houses the remains of St. Augustine. For Pope Leo, it was a particularly meaningful moment of prayer and reflection. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ పునీత అగస్టిన్ వారి వ్యక్తిత్వం అమూల్యమైన వెలుగును ప్రసరిస్తుంది. ఆయన ఆలోచనలు, మారు మనసు పొందిన జీవనగాథ, ఆధ్యాత్మికత మన అంతరంగ జీవిత ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి అని అన్నారు. La figura di Sant'Agostino brilla di luce preziosa.
Il suo pensiero, la storia della sua conversione, la sua spiritualità ci ricordano il valore e il primato dell'interiorità. The Pope then venerated the relics of the saint he considers his spiritual father. తన ఆధ్యాత్మిక తండ్రిగా భావించే పునీత అగస్టిన్ వారి అవశేషాలకు పోప్ ప్రత్యేక వందన చేశారు. ఈ ప్రార్థనా ఘడియ తనకు ఎంతో అర్థవంతమైనదిగా ఆయన పేర్కొన్నారు. పావియా పర్యటన అనంతరం పోప్ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ కబ్రినీ జన్మస్థలమైన శాంటా ఆంజాలోని లోడిజియానోకు వెళ్లారు. వలసదారుల పరిరక్షకురాలుగా పేరుగాంచిన మదర్ కబ్రినీ అమెరికా ఖండంలో వలసదారుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. But his pastoral visit did not end in Pavia. Before returning to Rome, Pope Leo made a brief stop at the birthplace of St. Francis Xavier Cabrini. She is patron saint of migrants and devoted much of her life to serving immigrants in the Americas. పునీత ఆంటోనీ అబాట్ మరియు ఫ్రాన్సిస్ కబ్రినీల బసిలికాలో మదర్ కబ్రినీ పవిత్ర హృదయ అవశేషానికి పోప్ వందనం చేశారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ వలసదారుల పరిరక్షకురాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల తొలి పునీతురాలు అయిన మదర్ కబ్రినీకి నివాళులర్పించేందుకు నేను ఇక్కడికి వచ్చాను. ఆమె 1850లో ఇక్కడ జన్మించి 1917లో నా స్వస్థలమైన చికాగోలో పరమపదించారు. శాంటా ఆంజే లోడిజియానో పావియాకు సమీపంలోనే ఉందని తెలుసుకున్న తర్వాత ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావించాను అని పోప్ అన్నారు. At the Basilica of the Saints Anthony Abbot and Francis Cabrini, the Pope venerated the saint's heart. Sono qui per rendere omaggio a Madre Cabrini, patrona dei migranti, prima santa degli Stati Uniti d'America, nata qui a Sant'Angelo Lodigiano nel 1850 e morta a Chicago, la mia città natale, nel 1917. Quando ho saputo che Sant'Angelo Lodigiano dista pochi chilometri da Pavia, ho pensato subito da cogliere l'occasione ed eccomi qua. ఇటలీలో వివిధ ప్రాంతాలకు పోప్ లియో చేస్తున్న పాస్టల్ పర్యటనలో ఇది తాజా పర్యటన. ఆయన తదుపరి పర్యటన జూలై 4న లాంపిడీసియాకు జరగనుంది. వలసదారుల సమస్యలకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతంలో పోప్ ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. Pope Leo travelled by helicopter to Pavia this weekend. The city, which is 500 kilometres from Rome, holds great significance for the Augustine community. His first stop was a cancer hospital. There, he addressed patients, staff and their families, offering words of encouragement and hope. Possiamo vincere anche questa battaglia, bisogna essere forti, bisogna credere. E quando le cose sono difficili bisogna anche mettere tutta la fiducia in Dio che è con noi e ci aiuta con la sua benedizione. His second stop was the Basilica of St. Peter in Ciel d'Oro, where he celebrated Mass with his fellow Augustinians. The basilica houses the remains of St. Augustine. For Pope Leo, it was a particularly meaningful moment of prayer and reflection. La figura di Sant'Agostino brilla di luce preziosa. Il suo pensiero, la storia della sua conversione, la sua spiritualità ci ricordano il valore e il primato dell'interiorità. The Pope then venerated the relics of the saint he considers his spiritual father. ఇవి విశ్వసీ సభ వార్తల్లో ఈనాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు. మీ బండి అరవింద్ స్టాన్లీ.